హలో నమస్తే అందరికీ. ఇది మా పెళ్ళి వీడియో. అందరిలాగా మేము కూడా ఎన్నో ఆశలతోని ఎన్నో కోరికలతోని చాలా బాగా చేసుకోవాలి, చాలా గ్రాండ్గా చేసుకోవాలి, అందరిలో చేసుకోవాలని అనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో మా కుటుంబాలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇలా చేసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా మేము అంటే ఎక్కడో ఒక చిన్న లోటు అయితే ఉండే, పేరెంట్స్ లేరు అని. మాకు ఫ్యామిలీస్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఇలాంటి సపోర్ట్ అయితే లేదు. మా ఫ్రెండ్స్, మాకు చాలా దగ్గర ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మా దగ్గర వాళ్ళు మాత్రమే ఉన్నారు పెళ్ళిలో. సో మా మొహాలల్లో ఎక్కడో ఏదో చిన్న లోటు అయితే కనిపిస్తుందని మీకు కూడా అర్థమవుతుంది వీడియో చూస్తే. ఎందుకంటే ఎవ్వరు కూడా అంటే అందరినీ వదిలేసి చేసుకోవాలని ఎవరు అనుకోరు. పేరెంట్స్, చుట్టాలు, సిబ్లింగ్స్ అందరితో కలిసి చేసుకోవాలని అదే థాట్లోనే ఉంటారు అందరూ. కాకపోతే మా విషయంలో ఇట్లా అయిపోయిందంటే రెండు సైడ్లు యాక్సెప్టెన్స్ లేక అట్లా చేసుకోవాల్సి వచ్చింది. అంటే దూరంగా ఉండలేను అట్లా అని వాళ్ళని బాధ పెట్టడం, అంటే బాధపడతారు అని తెలిసినా కూడా రేపటి రోజు మేము మంచిగా ఉండేదాన్ని బట్టి, మేము మంచి బ్రతికేదాన్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతో ఒక స్టెప్ అయితే ముందుకు వేసినాం మేము. చెప్పండి. यथा सा सविता भगो अर्यमा पुरंधिर मह्यम वादु गारह पत्याय देवाः. ఇప్పుడు వీళ్ళు మాత్రమే అమ్మాయిని చూసి చెప్పాలి. ద్వీపదమా జస్ట్ అబ్బాయిని చూడాలి. సరేనా? కాసేపు చెప్పండి. ఏ వరాన్ని ఏ విధంగానైతే నేను ఐశ్వర్యము, సుసంతానము, సౌభాగ్యము వృద్ధి కోసమై నీ హస్తాన్ని గ్రహిస్తున్నాను. ఆ టైంలో మాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. అంటే మెంటల్గా చాలా సపోర్ట్ చేసిర్రు. ఎందుకంటే మేము ఇప్పుడు ఏ మనిషి అయినా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడం పెద్ద గొప్ప ఏం కాదు, మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం గొప్ప. మేము చాలా వీక్ అయిపోయినాం మెంటల్గా అప్పుడు. అంటే ఒక్కసారి అనిపించింది మేము ఏమైనా తప్పు చేస్తున్నామా అని అనిపించేది. కానీ దూరంగా ఉండలేక, దూరంగా ఉండి బ్రతకలేక ఇంకా తప్పదు, మేము ఎదిరిస్తేనే కలిసి బతకగలుగుతాం. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అబ్బాయి ఒప్పుకోలేదను, అమ్మాయి ఒప్పుకోలేదను సూసైడ్లు చేసుకొని ఎంతోమంది పేరెంట్స్ని కానీ అందరినీ, రెండు కుటుంబాలను బాధ పెడతారు. అలా తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం మనం బయట సొసైటీలో. అంటే క్యాస్ట్ అని, రిలీజన్ అని ఎన్నో గొడవలు పడి, అంటే సిన్సియర్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత జరిగినా ఫైనల్గా లాస్ట్ వరకు అట్లనే అదే మాట మీద స్టిక్ అయ్యి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం పేరెంట్స్ అనేవాళ్ళు లవ్ మ్యారేజ్ అంటేనే లేదు, మాకు ఇష్టం లేదు, మేము యాక్సెప్ట్ చేయమనే మైండ్ సెట్లోనే ఉంటారు. అంటే లవ్ అనగానే అవరాడు అవలాడు అన్న మైండ్ సెట్లోనే ఉంటారు. కానీ ఒక్కసారి, అట్లీస్ట్ ఒక్కసారి, ఇప్పుడు మీరు అరేంజ్ మ్యారేజ్ తీసుకొచ్చే అబ్బాయి గురించి 100% మీకు కూడా తెలియదు. మేబీ వాడు మీరు తెచ్చినప్పుడు మంచిగా ఉండొచ్చు, రేపటి రోజు మంచిగా ఉండకపోవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్కసారి ఎంత లవ్ మ్యారేజ్ అయినా, ఎంత లవ్ చేసినా కూడా ఒక్కసారి ముందు వెనక ఆలోచించి ఒకసారి అబ్బాయి ఎట్లాంటోడు ఏంది, అంటే లవ్ అనగానే వాడు చెడ్డోడు అన్న దృష్టితోనే చూడకుండా ఒక్కసారి ప్రశాంతంగా 2 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి, సరే నా అతని కోసం కాకుండా నా కూతురు కోసమైనా నేను ఆలోచిస్తాను, ఒక్కసారి ఒక్క నిమిషం టైం మీరు ఆలోచించి అబ్బాయి గురించి తెలుసుకొని అసలు ఉంటాడా ఉండడా, పోషిస్తాడా లేడా అని ఆలోచించి, అప్పటికి కూడా మీకు నమ్మకం లేకుంటే నో చెప్పడం ఓకే. కానీ ఏం తెలుసుకోకుండా జస్ట్ లవ్ అనగానే ఏ లవ్వులు గివ్వులు ఇవన్నీ కాదు, ఇక వాడు మాకు నచ్చలేదు అన్న మైండ్ సెట్లో మాత్రం ఉండి తొందరపాటు నిర్ణయాలతో, తొందరపాటు మాటలు పిల్లలపైన వదిలేస్తే పిల్లలు తొందరపడి ఏమైనా చేసుకుంటే తర్వాత బాధపడేది కూడా తల్లిదండ్రులే. తల్లిదండ్రులకు ఏమన్నా అయినా పిల్లలే బాధపడాలి. కాకపోతే తల్లిదండ్రుల ముందు పిల్లలకి ఏమన్నా అయితే తల్లిదండ్రులు తీసుకోలేరు. అట్లా అని పిల్లలు తీసుకుంటారని కాదు, కానీ
ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా ఎవరైనా సరే ఏదో మేము గొప్ప ఘనకార్యం చేసినాం, మేము ఇట్లా చేసుకున్నాం, మీరు కూడా అట్లా చేసుకోండి అని నేను ఎవరికి సజెషన్ ఇవ్వట్లేదు. 100% ఒప్పించుకోవడానికి ట్రై చేయండి. అయినా కూడా ఒప్పుకోకుండా అయినా మళ్ళీ కూడా ట్రై చేయండి. లేదు ఇంకా మీరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు, దూరంగా ఉండలేకపోతున్నారంటే వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. అయినా కూడా యాక్సెప్ట్ చేయలేరంటే అప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోండి ఫైనల్గా. కానీ తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఇదే నా సజెషన్ నా సైడ్ నుంచి మీకు. మేము అన్ని రకాలుగా ఆలోచించి మేమిద్దరం కలిసి ఉండగలుగుతామనే నమ్మకంతో ఒక అడుగు ముందుకేసి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకొని ఇప్పటికీ కూడా స్టిక్ అయి ఉన్నాం అదే మాట మీద. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరి దగ్గర తక్కువ కాకుండా మా అంతలో మేము బతకగలుగుతాం. ఎవరి దగ్గర అంటే మా పేరెంట్స్ దగ్గర కానీ మా అత్త వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర మేము ఏం ఆశించకుండా ఉంటాం కూడా. ఎందుకంటే మా పేరెంట్స్ తీసుకొచ్చి నాకు చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మాకు పెళ్లి చేయలేదు. సో మా అంతలో మేము నిర్ణయం తీసుకొని మా అంతలో మేమే చేసుకున్నాం కాబట్టి మేమే బ్రతికి చూపించాలి. అండ్ నా ఫ్రెండ్స్కి కానీ నా రిలేటివ్స్ కానీ చాలామందికి నేను చెప్పాలనుకున్నది ఒకటే, మా వెనకాల చాలా అనుకుంటారు. అంటే ఏదో చేసుకోవాలనే గొప్ప కాదు, తిరుగుడు సోకులు బీకులు అని మస్తు మాటలు మాట్లాడతారు. బట్ ఒకటే చెప్తా వాళ్ళకి, ఎవరిందనేది తెలుసు. నేను ఎవరిని మోసం చేయను, మోసం చేసేటోనైతే నేను పెళ్లి దాకా రాను, నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అందరికి అక్క చెల్లెలు ఉంటారు, అందరు ఉంటారు. మా ఇంట్లో కూడా మాకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఇంకొక ఆడపిల్లని మోసం చేయాలని నేను ఎప్పుడు ఏ రోజు కూడా ఆలోచించలేదు. అలాంటి నిర్ణయం నేను తీసుకోలేను. అన్నిటికీ రెడీ అయ్యి పెళ్ళి దాకా వచ్చి ఇంతవరకు తీసుకున్నాం. చూడండి పంతులు గారు చెప్తున్నారు 7 అడుగులు ఎట్లేయాలని. కలిసి ఉండగలుగుతాం అనే నమ్మకంతో అగ్ని సాక్షిగా జీలకర్ర బెల్లం వరకు వచ్చేసినాం. అంటారు కదా, జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయింది. అంటే ఎక్కడో లోపల కొంచెం నర్వస్, కొంచెం ఏదో ఫీల్, అది మిక్స్డ్ ఎమోషన్స్, సంతోషం, బాధ, దుఃఖం, ఎవ్రీథింగ్ అసలు ఏమేమి కలిపి లోపల మొత్తం గ్రైండర్ వేసి రుబ్బినట్టు అయిపోయింది. చూడుర్రి, యాక్చువల్గా నేనే మస్తు స్ట్రాంగ్ ఉంటాను మెంటల్గా, కానీ ఫస్ట్ టైం అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కానీ ఎక్కడో చిన్న లోటు అన్నమాట. ఓకే, ఎనీవేస్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. తాళి కట్టేటప్పుడు చూడాలి గుండెల్లో ఏదో భారం దిగిపోయిన ఫీలింగ్ వచ్చేసింది నాకు.